హాయ్ హలో నమస్తే నేమి సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయిన నజ్రియా యొక్క సూక్ష్మదర్శిని మలయాళం తెలుగు డబ్బుడు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఒక ఊర్లో ఒక ఏరియాలో నజ్రియా అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారనమాట. సో వాళ్ళతో పాటు అదే ఏరియాలో చాలామంది నైబర్స్ ఉంటారు. సో ఈ నైబర్స్ అందరూ ఎలాంటి గొడవ లేకుండా ఒక మంచి ఫ్రెండ్లీ నైబర్స్ అనమాట. సో అలా ఉన్నప్పుడు ఆ ఏరియాకి కొత్తగా బసిల్ జోసెఫ్ అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు వస్తారనమాట కొత్తగా ఇంట్లోకి. సో అలా వచ్చిన తర్వాత ఒకరోజు బసిల్ జోసెఫ్ వాళ్ళ అమ్మ వచ్చి కనపడకుండా పోతారు. వాళ్ళకి మతి మరపు, వయసు అయిపోయింది కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు అనమాట. సో అలా ఎక్కువగా వాళ్ళు బయటికి పోరు. అయినప్పటికీ ఒకరోజు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కనపడరు అనమాట. సో చాలామంది వెతుకుతారు అండ్ పోలీసులు కూడా వెతుకుతారు. సో అలా ఎతికిన తర్వాత ఏమైంది, వాళ్ళు దొరికా లేదా, వాళ్ళుగానే వెళ్ళిపోయినా లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయినారా, లాస్ట్కి ఏమైంది అనేసి ఈ సూక్ష్మదర్శిని మూవీ యొక్క హోల్ స్టోరీ అనమాట. ఏదైతే నేను చెప్పానో అది వచ్చి జస్ట్ బేస్ స్టోరీ మాత్రమే. సో స్టార్టింగ్ నుంచి ఒక 1.5 అవర్కి ఇదే మ్యాక్సిమం చూపిస్తారు. బట్ వన్స్ ఒక 40 మినిట్స్, లాస్ట్ 40 మినిట్స్ అనేది ఈ సినిమా స్టోరీని అట్లే మార్చేస్తుంది. సో నాకైతే ఫస్ట్ ఈ సినిమా చూసినప్పుడు చాలా చాలా సూపర్గా ఉండింది స్క్రీన్ ప్లే వైజ్గా. సో ఈ స్టోరీ వైజ్గా చూసుకుంటే అంత పెద్ద స్టోరీ అని కాదు, బట్ మనం ఏం స్టోరీ తీసుకుంటున్నామని కాదు, అది ఎట్లా ఆడియన్స్కి చెప్తున్నాం, ఎలా కన్వే చేస్తున్నాం అనేది ముఖ్యమైన మ్యాటరు. సో అలా చూస్తే ఈ సినిమా స్టోరీ సింపుల్ అయిన అప్పటికి సో ఈ సినిమా మేకింగ్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే సూపర్గా ఉంటుంది అనమాట. అందులోనూ లాస్ట్ 40 మినిట్స్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. సో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏం ఫీల్ అయినానో నాకు తెలిసి మీరు కూడా, ఆడియన్స్ మీరు చూసేటప్పుడు కూడా అదే ఫీల్ అవుతారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా నజ్రియా, వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంది. సో బేసిక్గానే ఒక స్ట్రీట్, ఒక ఈ వీధి అనుకుంటే, ఆ వీధిలో ఏదైనా జరిగితే పక్కింటోళ్ళకో ఎదిరింటోళ్ళకో అసలు ఆత్రం అనేది తగ్గదు. అది ఏందని ఎలాగైనా తెలుసుకోవాలి. సో అలా నజ్రియా వాళ్ళ పక్కింటి విషయంలో ఒక విషయం జరుగుతుందనమాట. సో అది ఎలాగైనా కనిపెట్టాలని దిగుతారు. సో దాన్ని దిగిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవన్నీ క్లియర్ చేసి అలా ఏం జరుగుతుంది, కనిపోయిన వాళ్ళు కనపడకుండా పోయి అవి ఏమైందని మొత్తం కనుక్కుంటున్నాను అనమాట నజ్రియా. సో నజ్రియా యొక్క క్యారెక్టర్ రేటింగ్ అండ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంది. అండ్ నజ్రియా తర్వాత నాకు ఈ సినిమాలో ఎక్కువ నచ్చిన క్యారెక్టర్ వచ్చి బసిల్ జోసెఫ్. సో లిటరలీ ఈ సినిమాకి విల్లన్ తానే అనుకోవచ్చు, విల్లన్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క రైటింగ్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు తప్ప ఈ సినిమాకి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ని సూపర్గా పర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో సాంగ్స్ అనేది పెద్దగా లేదు, బట్ ఈ సినిమాకి ఏ మ్యూజిక్ ఇయ్యాలో అది మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అనమాట లిటరలీ. సో ఆ టైం అప్పుడు మ్యూజిక్ అనేది ఈ సినిమాకి చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ చిన్న కాన్సెప్ట్, ఐ మీన్ ఒక కొత్త స్టోరీ ఏం కాదు, బట్ తీసుకున్న స్టోరీని సూపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఈ సినిమా అనేది హిట్ అయిందనమాట. చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కేరళలో ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడే ఈ సినిమా వచ్చి ఓటీటీకి వచ్చింది అనమాట. నేను ఇప్పుడే చూశాను. నాకైతే సినిమా నచ్చింది. సో మీరు చూడకుండా ఉంటే ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చెక్ చేస్తూ ఉండి, తెలుగు విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ స్ట్రీమ్ అవుతుంది.
చూడని వాళ్ళు చెక్ చేసి చూడండి. ఈ సినిమాని ఆల్రెడీ చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. సో అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అదేలాగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.